మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై సిపిఐ ఆందోళన. విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కరీంనగర్లో మానేర్ రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనులపై సిపిఐ ఆందోళనకు దిగింది. పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకటస్వామి ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపాలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. 185 కోట్లతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జి నాణ్యత లోపంతో పనిచేయని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 500 కోట్ల వ్యయంతో చేపట్టిన మానేర్ రివర్ ఫ్రంట్ పనులు అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని, ప్రభుత్వం మారడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఆర్&బి మంత్రిగా పనిచేసి పనులకు శ్రీకారం చుట్టిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రిగా ఉన్న నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పనుల్లో నాణ్యత లోపం వల్లే చెక్ డ్యాంలు కొట్టుకుపోయాయని, పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అవినీతి అక్రమాలకు నిలయంగా మార్చిన మానేర్ రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని చాడ వెంకట్రెడ్డి హెచ్చరించారు. చాడ వెంకట్రెడ్డి సిపిఐ మాజీ ఎమ్మెల్యే. మానేర్ రివర్ పంటు రివర్ పంట్ దగ్గర ఉన్నాం. రివర్ పంట్ పనులను పరిశీలించాం. అవి చూస్తే అరకొరగాను అక్కడక్కడంతా ధర్మపురి మంగళూరు కదా ఏదో సవరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి, అక్కడక్కడ ఆగినాయి. ఎందుకు ఆగినాయి, ఏం సంగతి అనేది విషయం లేదు. అయితే ఈ రివర్ పంటకు మాత్రం 500 కోట్లు శాంక్షన్. అందులో 100 కోట్లు మరి టూరిజం శాఖ, 100 కోట్లు నీటిపారుదల శాఖ, ఈ 2 శాఖలు ఇచ్చినాయి. ఇది మరి సబర్మతి లేదా అక్కడ ఒక పెద్ద మన కువైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏదో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ వైపున ఆలోచన చేసి ఇక్కడ ఈ రివర్ పంటకు పథకం రూపొందించడానికి అర్థమవుతా ఉంది. దాని యాక్షన్ ఇట్లా రూపొందించబడింది. కానీ జరిగింది ఏమిటని చూస్తే ఇవాళ 500 కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగుల కమలాకర్ గారు అప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణం పనులు ప్రారంభించబడ్డాయి. చెక్కు డ్యాములు కొట్టుకపోయినాయి. ఇప్పటి వరకు వాటిపైన ఏం విచారణ జరిగినారు, ఏం చర్యలు చేపట్టారు, చెక్ డ్యాములు ఎందుకు కొట్టుకపోతాయి, నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కూలి కొన్ని 2 టవర్ కూలినాయి అంటే అవి ఎట్లా కూలిపోయాయి అంటే నాణ్యత ప్రమాణం లోపల వాళ్ళు కూలిపోయినాయి, కింద బేస్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు కూలిపోయినాయి. అందుకనే ఇక్కడ ఉండేటువంటి అవి ఎందుకు కొట్టుకుపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ 500 కోట్లలో 200 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఒక 100 కోట్లు నీటిపారుదల శాఖ, 100 కోట్లు టూరిజం శాఖ ఇచ్చేశారు. ఆ 200 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఏ బేస్లో ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దానికి రికార్డింగ్, చెక్ మెజర్మెంట్, తర్వాత ఇవన్నీ అయినా రికార్డింగ్, చెక్ మెజర్మెంట్ ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, అక్కడ ఇక్కడ పనులేవి ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన విచారణ, దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకెత్తాయని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలపైన ఇది 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి, అందులో కువైట్ పర్యటనకి ఎంత ఖర్చు అయింది, వీళ్ళు వచ్చిన తర్వాత పనులు చేపట్టినటువంటి విధి విధానాలు ఏంటిది, టెండర్స్ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మరి ఇలా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని మేము అంతం చేస్తాం లేదా అవినీతి లేని పరిపాలన అందిస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. అందుకని తక్షణమే దీనిపైన మరి విజిలెన్స్ ద్వారా సమగ్రమైన విచారణ జరిపించి తక్షణ చర్యలు చేపట్టాలా. ఎవరు దోషులు ఉంటే వాళ్ళు కాంట్రాక్టర్లు లేకుంటే ఎవరు ఈ డబ్బులు ఎట్లా మారినాయో దానిపైన రికవరీ వెంటనే చేపట్టాలా, తక్షణమే చర్యలు చేపట్టాలా, క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక తీగల వంతెనకు సంబంధించి చూస్తే అప్పుడు ఆర్&బి శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి హడావుడిగా దీన్ని ప్రారంభం చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చేశారు. కేటీ రామారావు వచ్చేమో ఈ మన ఈ పంటు పవర్ మన రివర్ పంటను ఆయన చేశాడు, ఆయన అట్టాసంగా చేశాడు.
ఇక్కడ రివరు లేదు, ఫ్రంట్ లేదు. అక్కడ ఏదైతుందో అక్కడ కనీసం అక్కడ పడవలు నడవాలి, ఇక్కడ మంచి ఎంజాయ్ చేయాలి, హోటళ్ళు గిటళ్ళు కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఆగిపోయింది. అంటే అసలు ఏమీ జరగనటువంటి పరిస్థితి ఉంది. చూడబోతే ఇవన్నీ కూడా రాళ్ళు రప్పలు, ఇదేదో గోడ రివర్ అది కట్టినట్టుగా కనపడుతుంది, రిపీట్మెంట్ చేసినట్టు కనపడుతుంది, తీసి పోసినట్టు కనపడుతుంది తప్ప ఇక్కడ అసలు అసలు దాని రూపమే కనపడుతుంది. అంటే ఏ ఉద్దేశం అయితే గోల్డ్ పర్యటన చేసి వచ్చినారు చేపట్టినారో దానికి రూపం లేదు. అందుకనే కేటీఆర్ ఎలా ప్రారంభించినాడు, ఎందుకు ప్రారంభించినాడు, ఏ ఉద్దేశంతో ప్రారంభించినాడు, రిలీజ్ ఎట్లా చేసినాడు, దానిపైన కూడా నేను ఇందాక చెప్పినట్టుగా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా విచారణ జరపాలని కోరుతున్నాను. ఇక ఇక్కడ ఉండేటువంటి ఈ దీనికి సంబంధించి తీగల వంతెనకు సంబంధించి ఆర్ఎండ్బి మినిస్టర్ గారే అప్పుడు ప్రారంభం చేసినారు కాబట్టి ఇక్కడ కూడా 183 కోట్లు ఒరిజినల్ శాంక్షన్ అయితే 20 కోట్లు అదనంగా అడిషనల్ శాంక్షన్ చేసుకున్నారు కాబట్టి దీనిపైన కూడా ఇప్పుడు ఆయనే నిన్ననే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైనారు. ఆయన ఈ కరీంనగర్ పర్యటన రాగానే తక్షణ పైన ఆయన తీగల వంతెన పైన పరిశీలన చేయడానికి చర్యలు చేపట్టాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన అన్ని రకాల కూడా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది, అధికారం ఉంది. ఆ చర్యలు చేపట్టడానికి అన్ని వివిధ శాఖల వైపు నుంచి కూడా రివ్యూ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు అంటే ముక్కుచుడి మనిషి, మరి ఆయన కూడా తప్పనిసరిగా దీనిపైన చర్యలు చేపడతాడని, సమగ్రమైన విచారణ జరిపిస్తాడని, దోషం ఎవరైనా శిక్షిస్తాడని చెప్పి అభిప్రాయపడతారు. తీగల వంతెనకు సంబంధించి ఇక్కడ డ్యామ్స్ జరగాలి, పర్యాటక రంగం మంచి పాటలు ఆటలు పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు ఒక విలాసం, ఒక సంతోషాన్ని కల్పించే, పొద్దున దాకా పనిచేసిన వాళ్ళకు సాయంత్రం పూట మరి సంతోషం కల్పించేటువంటి పద్ధతుల్లో నృత్యాలు ఆటలు పాటలు ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఏమీ లేవు. లైట్లు కూడా మొత్తం పోయినాయి, ఏది లేకుండా ఉంది. కాబట్టి దీనిపైన మరి ఆయనే ప్రారంభం చేసింది కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన గురుతరమైన బాధ్యత ఉందని గుర్తింపజేస్తున్నాం మేము. అందుకని దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. లేనిచో ఆందోళన మరింత ఉధృతం చేద్దాం. అవసరమైన పద్ధతులలో జిల్లా పార్టీ చేపట్టబోయే పోరాటాలు ఉద్యమాలు తప్పనిసరిగా రాష్ట్ర పార్టీ బలపరుస్తుందని చెప్పి తెలియపరుస్తూ ఏదైనా ఈ అవినీతి అంతమే సిపిఐ పంతంగా ముందుకు పోదామని చెప్పి తెలియపరుస్తుంది. ఒక మంచి పుణ్యక్షేత్రంగా చేయాలనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని మానే రివర్ కింద కట్టడానికి దాదాపు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి అట్టహాసంగా ప్రారంభించబడింది. అంటే శంకుస్థాపన చేసి డబ్బులను 500 కోట్లకు గాను 200 కోట్లను ప్రజాధనాన్ని కేవలం వాళ్ళ చేతుల్లోకి మొక్కుబడిగా పనిని చేసి దాన్ని నీళ్ళలో వేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. దీన్ని ఆనాడు ఈ బ్రిడ్జి కూడా ఆనాడు ఉన్నటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కూడా వారు అట్టహాసంగా ప్రారంభించారు. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరుకొని మంజూరు చేశారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ఈనాడు ఉన్న ప్రభుత్వం అయినా ప్రజా ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు బదులు ప్రజాధనాన్ని కేవలం వ్యక్తి కాంట్రాక్టర్ల లబ్ధి కోసం అధికార పార్టీలో ఆనాడు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఆనాడు ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు అట్టహాసంగా దీన్ని చేసి వాళ్ళ అన్నగారు వారు కాంట్రాక్టరు వారి సమక్షంలో జరిగింది. కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగమైంది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈనాడు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఏది తెల్లగా ఉంటుంది అన్నట్టు గడ్డి ఉన్న కాడికి పశువులు పోయినట్టు మొత్తం మీద అధిక అవినీతి పరులైనటువంటి నాయకులే మారుతూ మరి పార్టీలు ఫిరాయిస్తూ దాన్ని ఎట్లా కాపాడుకోవాలని లక్ష్యం చేస్తున్నారు. దీన్ని ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి దీన్ని చేసినటువంటి దానిపైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అవినీతి పైన మేమేమి వీళ్ళను వాళ్ళను ప్రతి అవినీతి పైన విచారణ జరిపించమని కాదు, జరిగినటువంటి నిష్పక్షపాతంగా పని మొదలుపెట్టి ఎందుకు ఆగిపోయింది, పనిలో ఏ మేరకు కరెక్ట్ జరిగిందా జరగలేదా, ఎంత అవినీతి జరిగింది, అవినీతి గల బాధ్యులు ఎవరు అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలని వెంటనే ఏదో ఒకటి మీద చేసుకోవడం కాదు, చేతులు డబ్బులు మారడం కాదు, కోట్ల రూపాయలు చేతులు మారితే అధికార పార్టీ ఉండడం కాదు, నిష్పక్షపాతంగా ఏ పార్టీ ఉన్నా ఎవరు అధికారం ఉన్నా తప్పు ఎవరు చేసినా వారిని శిక్షించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఉన్నటువంటి పనిని ఎందుకు ఆగింది, ఆగడానికి గల కారణాలు ఏమిటి, ఎంత అవినీతి జరిగింది, ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. కాంట్రాక్టర్ కనుక తప్పుంటే తక్షణమే ఆయన లైసెన్స్ రద్దు చేయాలి.
డబ్బులు కనుక ఎక్కువ మరి ఈనాడు అవినీతి జరిగిందని మేము ఆరోపణ చేస్తున్నాం. అవినీతి జరిగిందని ఆరోపణ నిరూపణ చేస్తాం. వారి లైసెన్స్ రద్దు చేయాలి. రికవర్ చేయకుండా చర్యలు తీసుకోవడం కాదు. కాబట్టి రికవర్ అనేది చేసుకోవడం ద్వారా అవినీతి అడ్డకట్టేయడానికి అవకాశం ఉంటుంది. కేసులు పెట్టి కేసు చూసుకోవడానికి కాదు. దానికి అనుగుణంగా ఏ అవినీతి పరునైనా అతనికి ఆస్తులు జప్తు చేసి రికవర్ చేయడం ద్వారా మరోసారి అవినీతి జరగకుండా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ దీనిపైన నిరంతరం దీన్ని సాధించేంత వరకు కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేయాలని నిర్ణయం చేసింది. దానికి అనుగుణంగా చర్యలు చేపడతాం.